సినిమాలలో హీరోలు మనం ఎన్నడూ చూడని బైకులు తోలుకుండా కనిపిస్తుంటారు. ఇక అది చూసి బండి భలే ఉన్నది కదా అని అనుకుంటుంటారు చాలా మంది. ఇక ఇంతమంది అసొంటి బండి నాకుంటేనా రయ్య రయ్య తిరిగేది అని అనుకుంటుంటారు. మరి గా బండ్లు కొనాలంటే మనతోనే అవుతుందా? కానీ అసొంటి బండ్ల జోలికి పోకుండా ఇంట్లో ఉన్న పాత బండినే హాలీవుడ్ బైక్ లెక్క చేయొచ్చు అని అంటుండు ఒక అన్న. మరి గా బండి ముచ్చటేందో మీరే చూడుర్రి. చూస్తుంటే ఏదో పల్లెటూరు లెక్క ఉంది, కానీ బండి మాత్రం అవ్వాలదారుంది. ఇంతకు బండి ఏ కంపింది, ఎంత పెట్టి కొనొచ్చు అని అనుకుంటుర్రా? గీ బండిని ఇట్లా తయారు చేసింది ఏ పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు కాదు, బండెక్కి తిరుగుతున్న గీ అన్ననే. ఇక అసలు ముచ్చట్లకు వస్తే వెల్డింగ్ పనిచేసే గీ అన్న పేరు గబ్బర్ భర్తీ. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కుషీనగర్ లో ఉంటాడట. దేశంలో ఉన్న చాలా జాగాల్లో వెల్డింగ్ పనులు చేసి చేసి గా అనుభవంతోనే తీరు ఇకమతులు చేసిండట. అట్లనే ఇక గీ ఇచ్చంత్రమైన బండిని తన కోసం తయారు చేసుకున్నాడు. ఓ ఇంగ్లీష్ సినిమాల తెల్లతోలు హీరో గీసొంటి బండే వేసుకొని తిరుగుతుంటాడట. గా సినిమా చూసినప్పటి సంది గబ్బర్ అన్నకు అసొంటి బండి కావాలే అని అనిపించిందట. కానీ సినిమాలలో చూపెట్టే బైకులు కొనాలంటే వెల్డింగ్ పనులు వేసుకునే గబ్బర్ అన్నతోని అయ్యే పని కాదాయే. అందుకే అన్న టాలెంట్ చూపించిండు. అచ్చం అసొంటి బైక్ కొనకపోయినా 5,000తోని ఇంటికాడున్న డొక్కు బైక్ నే హాలీవుడ్ సినిమా బైక్ లెక్క తయారు చేసుకుండు. అవునంటే 5,000తోనే గీ బైక్ తయారు చేసిండట. పాత బైక్లను సింగారిచ్చుట్ల గీ కుషీనగర్ ల గబ్బర్ అన్నను మించినోళ్ళు లేరట. అంతేకాదు గా నడుమ ధూమ్ అని ఓ సినిమా వచ్చే కదా, అందులో హీరో ఓ బండి వేసుకొని తిరుగుతుంటాడు కదా, అగో అసొంటి బండిని 5,000 ఖర్చుతోని తయారు చేసి ఈగ్రం చేస్తుండట. ఇప్పుడు ఎంతసేపు మనకు మస్తు అలకటి పని అని అంటున్నాడు. ఏమైనా అన్న టాలెంట్ ను తారీఫ్ చేయాల్సిందే అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్.